ఈహా ప్రేక్షకులకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భక్తులారా, ఈ మధ్య అతిపెద్ద పుకారు సంక్రాంతి కంటే ముందు వచ్చినటువంటి అమావాస్య చాలా చాలా అతిపెద్ద కీడు కలిగినటువంటిది అని చాలామంది కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వదంతులను నమ్మకండి, ఇదంతా కూడా అబద్ధం. సంక్రాంతి కంటే ముందు ఎన్నో అమావాస్యలు కూడా వచ్చాయి. ఏమని పుకారు జరుగుతుందంటే, ఒక్క కొడుకు ఉన్నవారు వారు వెళ్ళి ఎవరి దగ్గర వెళ్ళాలి? ఇద్దరు కొడుకులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కొని చేతులకు వేసుకోండి అని అంటున్నారు. గాజులు అనేది సౌభాగ్యానికి ప్రతీక కదా. మరి కొడుకులకు గాజులకు ఏం సంబంధము? ఏమి సంబంధం లేదు కదా. ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లు. ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చే గతంలో కూడా చాలా కూడా చూసాం. ఇలాంటి చెయ్యని వారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు గాజులు కొనుక్కున్నారు కదా, చాలామంది కూడా కొనుక్కున్నారు. కొనుక్కోలేని వారు కూడా ఉన్నారు. అప్పట్లో పుకార్లు కూడా ఇవన్నీ విని వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారే. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పంతులు గారు ఇలా అంటున్నారు, ఏమైనా జరుగుతుందా అంటే, నన్ను చూస్తే చాలు, నా వయసును బట్టి నా అనుభవాన్ని బట్టి కూడా నేను చెప్పగలుగుతాను. ఎన్నో పుకార్లు ఇలాంటివి చాలా వచ్చినాయి. ఎవరికి కూడా ఏమీ కాలేదు. ఇప్పుడున్నటువంటి కొడుకులకు కూడా ఎవరికి కూడా ఏమీ కాదు. ఈ వదంతులు పుకార్లు ఎవ్వరు కూడా నమ్మకండి. అందరూ కూడా చక్కగా సంక్రాంతి పండుగను చేసుకోండి.